నమస్తే, నేను మీ శ్రావణి. వెల్కమ్ టు క్రంచ్ టీవీ. మన్మోహన్ సింగ్ జ్ఞాపకార్థం ఢిల్లీలో స్మారక చిహ్నం నిర్మించనున్న కేంద్ర ప్రభుత్వం. భారత మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ 2024 డిసెంబర్ 26న 92 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ఆయన సేవలను స్మరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో స్మారక చిహ్నం నిర్మించాలని నిర్ణయించింది. ఈ సమాచారం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ద్వారా వెల్లడైంది. మాజీ ప్రధాని స్మారక చిహ్నం కోసం స్థలం కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన అభ్యర్థనకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. హోం మంత్రిత్వ శాఖ ద్వారా తమ ప్రకటనలో దేశానికి మన్మోహన్ సింగ్ అందించిన అమూల్యమైన సేవలను గుర్తించేందుకు ఈ స్మారకాన్ని నిర్మిస్తున్నట్లు పేర్కొంది. ఆయన సేవలను గౌరవించేందుకు జ్ఞాపకార్థంగా ఢిల్లీలో స్మారక చిహ్నం నిర్మించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఖర్గే డాక్టర్ మన్మోహన్ సింగ్ కుటుంబ సభ్యులతో కలిసి ఈ అంశంపై తమ అభ్యర్థనను కేంద్రానికి తెలియజేశారు. ఈ నేపథ్యంలో హోంశాఖ మంత్రి అమిత్ షా కేబినెట్ భేటీ తర్వాత స్మారక చిహ్నం కోసం స్థల కేటాయింపుపై నిర్ణయాన్ని ప్రకటించారు. అయితే స్మారక చిహ్నం కోసం స్థలం కేటాయించడంలో జాప్యం చేస్తున్నారంటూ కాంగ్రెస్ పార్టీ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇది భారత తొలి సిక్కు ప్రధాన మంత్రిపై అవమానం కాదా అని ప్రశ్నించారు. జాబ్ మేళా ఇన్ విజయవాడ మెగా వికసిత్ జాబ్ మేళా ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యేలు బోండా ఉమా మహేశ్వరరావు, గద్దె రామ్మోహన్ రావు, ఇతర టీడీపీ నాయకులు హాజరయ్యారు. ఈ జాబ్ మేళాలో 60 మంది ప్రముఖ కంపెనీలు పాల్గొని యువతకు ఉద్యోగ అవకాశాలు అందించాయి. జాబ్ మేళా ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ, మన రాష్ట్రం కొన్ని కష్టాలను ఎదుర్కొంటున్నప్పటికీ మన అదృష్టం చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నారన్నారు. ఆయనకు ఉన్న విజన్ 2020ను ఎవరూ నమ్మలేదు. కానీ అదే విజన్ ఇప్పుడు మన రాష్ట్రాన్ని ఐటీ రంగంలో ముందుకు తీసుకుని వెళ్తుంది. హైదరాబాద్, అమరావతి నగరాలను నిర్మించిన ఘనత చంద్రబాబు గారిదే అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ జాబ్ మేళా ద్వారా యువతకు మాత్రమే కాకుండా 10వ తరగతి చదివిన ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని ఆయన అన్నారు. జనవరి 5న ఎంఎస్ఎంఈ అవగాహన సదస్సు నిర్వహించి పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన అవగాహన కల్పిస్తామని, ప్రతి నియోజకవర్గంలో ఇలాంటి జాబ్ మేళాను నిర్వహించడానికి కృషి చేస్తామని ఆయన అన్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో సైబర్ క్రైమ్. రాష్ట్రంలో సైబర్ క్రైమ్ 34% పెరిగింది. గంజాయి కేసులు 3% పెరిగాయని ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు గారు పేర్కొన్నారు. 97,760 గత సంవత్సరం రిపోర్ట్ అయితే ఈ సంవత్సరం 92,094 క్రైమ్ రిపోర్ట్ అయ్యాయని ఆయన చెప్పారు. ఓవరాల్ గా క్రైమ్ రేటు 5.2% తగ్గిందన్నారు. ఇక దొంగతనం, దోపిడీ కేసులు 0.2% పెరిగాయని, మహిళల పట్ల జరిగిన క్రైమ్లు 10% తగ్గాయని ఆయన సూచించారు. మహిళల హత్యలు మాత్రమే 20% పెరిగాయన్నారు. ఎస్సీ ఎస్టీల పట్ల నేరాలు కూడా 4.9% తగ్గాయని డీజీపీ ద్వారకా తిరుమలరావు వెల్లడించారు. అలాగే మన దేశంలో డిజిటల్ అరెస్ట్ అనేదే లేదని డీజీపీ ద్వారకా తిరుమలరావు చెప్పుకొచ్చారు. ప్రతి జిల్లాకి ఒక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయడానికి సీఎం నిర్ణయించారు. బ్యాంకర్లు కూడా అధిక మొత్తంలోని లావాదేవీల విషయంలో కస్టమర్లతో మాట్లాడితే పెద్ద నేరాలు జరగకుండా ఆపవచ్చని ఆయన సూచించారు. ఇక 10,837 ఎకరాల్లో గంజాయికి మారు పంటలు కూడా వేయించాం. అలాగే డ్రోన్ల వినియోగంలో ఆధునికతను పెంచుతున్నామని, 173 డ్రోన్లను వినియోగిస్తున్నామని, మనిషి వెళ్లలేని చోటికి డ్రోన్లు వాడుతామని వెల్లడించారు. కార్తీక మాసంలో డ్రోన్ల వల్లే బాపట్లలో ముగ్గురిని కాపాడామని, విజయవాడ ట్రాఫిక్ కంట్రోల్ కి డ్రోన్ వినియోగిస్తున్నామని డీజీపీ తిరుమలరావు గారు పేర్కొన్నారు. తిరుమల శ్రీవారి దర్శనానికి తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫారసు లేఖలను అనుమతించలేకపోవడంపై విమర్శలు వస్తుండటంతో టీటీడీ స్పందించింది. ఇక వారానికి 2 సార్లు తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల సిఫారసు లేఖలను అనుమతించాలని చెప్పేసి నిర్ణయించింది. ఇటీవల మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మంత్రి కొండా సురేఖ కూడా ఈ అంశంపై అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం అందరికీ తెలిసిందే. అల్లు అర్జున్ అరెస్ట్ పై ప్రశ్న, పవన్ కళ్యాణ్ రియాక్షన్ ఏంటి? సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ కావడంపై డిప్యూటీ సీఎం పవన్ కు ప్రశ్న ఎదురైంది. కడప పర్యటనలో భాగంగా మీడియాతో పవన్ మాట్లాడుతుండగా బన్నీ అరెస్ట్ పై స్పందించాలని ఓ విలేకరి అడిగారు. ఇది సంబంధం లేని ప్రశ్న. మనుషులు చనిపోతే సినిమాల గురించి ఏం మాట్లాడతాం? ఇక పెద్ద సమస్యల గురించి ప్రస్తావించండి. సినిమాను మించిన సమస్యలపై డిబేట్ పెట్టండి అని అడిగారు. అయ్యో పాపం, పసిపాప 6 రోజులుగా బోరుబావిలోనే ఉన్న చిన్నారి. రాజస్థాన్ లో 6 రోజుల క్రితం బోరుబావిలో పడిన చిన్నారి చేతనాను తీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, స్థానిక పోలీసులు సంయుక్తంగా మిషన్ లో పాల్గొంటున్నారు. పైపుతో బోరుబావిలోకి ఆక్సిజన్ పంపిస్తున్నారు. 150 అడుగుల లోతులో చిక్కుకున్న చేతనాను క్లిప్పుల సాయంతో 30 అడుగుల పైకి లాగారు. అయితే 6 రోజులవుతున్నా ఇంకా చిన్నారిని కాపాడలేకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నితీష్ కుమార్ రెడ్డి ఈ పేరు చాలా ఏండ్ల అదుకుంటది.
అవునండి, కెరియర్లో తొలి టెస్ట్ సిరీస్, అది ఆస్ట్రేలియా గడ్డపై. సీనియర్లంతా పెవిలియన్ చేశారు. అయినా మన తెలుగోడు నితీష్ కుమార్ రెడ్డి అదరలేదు, బెదరలేదు. స్టార్ కామిన్స్ బౌలాండ్ నుంచి బుల్లెట్లా దూసుకొస్తున్న బంతులతో దెబ్బలు తగులుతున్నా తగ్గలేదు. నేనున్నా అంటూ సెంచరీ పూర్తి చేసుకుని కంగారులను కంగారెత్తించాడు. తెలుగోడి పవర్ ఏంటో ప్రపంచానికి చూపించారు. ఇవి ఈరోజు న్యూస్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి క్రంచ్ టీవీ.